ఈరోజు పైడిమెట్ట స్కీము మళ్ళీ ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. ఆ ఇబ్బందులు పలు కారణాల వల్ల కావచ్చు, కొన్ని విపత్తుల వల్ల కావచ్చు. కానీ గత ప్రభుత్వం ఏ రోజు కూడా రైతుల పక్షాన లేరు. దేవుడు ఆశీస్సుల వల్ల ఈరోజు మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా రావటం, పేదల పక్షాన రైతుల పక్షాన ఉండటం మనందరికీ కూడా చాలా సువర్ణ భవిష్యత్ అని నేను ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ పైడిమెట్ట స్కీము ద్వారా ఈ పునర్నివారణ చేస్తాం. ఎందుకంటే చాలా 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 అప్పుల్లో ఉన్న స్కీము. తల అందరూ రైతులు వేసుకున్న అమౌంట్లు తీసుకున్నారు. అదే రకంగా ప్రభుత్వం నుంచి సహకారం దొరుకుతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుని ప్రతి ఒక్క రైతుకి, ప్రతి ఒక్క ఎకరానికి మనం సాగునీరు అందించాలని చెప్పి కోరిక మీద రైతులందరూ కూడా తలా చేసి ఈ స్కీమ్ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి ఈ స్కీమ్ని మళ్ళీ ఆపించే దిశగా వెళ్లకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఆ దేవుడు ఆశీస్సులతో, ఈ ప్రభుత్వం ఆశీస్సులతో మనం ముందుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు.